హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని చేపలు అయితే పులుసు పెట్టేస్తున్నానండి. చేపలు అయితే శుభ్రంగా కడిగిచ్చేసాను అన్నమాట. వాటిని ఇప్పుడు చేస్తున్నాను. అది ఫ్రెష్గా కడిగిచ్చేసింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, నూనె అవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాను. చింతపండు పులుసు పోసేసుకుని అప్పుడైతే కొంచెం చింతపండు పులుసు పోసేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా చింతపండు పులుసు పోసేసుకొని ఆ పక్క అయితే అన్నం ఉడుకుతూ ఉంది. గ్యాస్ మీద అయితే అన్నం పెట్టేశాను. ఇంకా పచ్చికరగైతే వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట చేపల కూరలు అయితే. ఇప్పుడు ఏముంది అదే ఎడం చేయాలనుకుంటారు కుడి చేయాలి. అది మీరు ఎడం చేయాలనుకుంటున్నారు కదా, అది కుడి చేయండి. సెల్ఫీ వీడియో కాబట్టి అలా వస్తుంది. బాగుంది ఫ్రెండ్స్, బాగా సపోర్ట్ చేసుకోండి. నన్ను అయితే లైవ్లోకి కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారు. లైవ్ చేస్తానండి 6:30 7:30 చేసేస్తాను. 6:30 నుంచి 7:30 వరకు ఈలోపు ఎప్పుడైనా వేస్తానండి. ఎందుకంటే కరెంట్ పొయ్యి మీద అయితే నూనె పోసేసుకుని ఆవాలు వచ్చేసి మెంతులు కూడా వేసానండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను. తర్వాత టమోటా వేసేస్తాను. బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ చేపలు పులుసు పెట్టేసాను కదా, ఆ పులుసు అయితే ఉప్పు పోసేస్తానండి. ఇప్పుడు బాగా కొంచెం ఉడికిన తర్వాత మిక్స్ చేసుకున్నాను కదా, అది వచ్చి ఇందులో పోసేస్తాను. పొయ్యి మీద కూడా అలాగే పోసేస్తాను. ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చి మామిడికాయ కట్ చేసుకొని, మామిడికాయ అయితే మొత్తం వేయండి. కొన్ని చేపలు అయినా కొంచెం వేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టేసుకుంటానండి. తర్వాత మెంతుల పొడి స్టోర్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు చేపలు పెరుగుతాను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మెంతుల పొడి వేసేసాను. ఇప్పుడు మామిడికాయ అయితే వేసేస్తాను. కొంచెం సేపు బాగా ఉడకనిచ్చేస్తానండి. మూత పెట్టేసి ఉడుకు వేసానండి. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సరే ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుందండి. ఫ్లేవర్ బాగా మంచి స్మెల్ వస్తుంది. తినక ముందే మంచి స్మెల్ వస్తుందండి. ఉప్పు కారం అన్నీ అయితే బాగా కరెక్ట్గా సెట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.